Welcome back to Start the Startup. పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న సమస్యల్ని టెక్నాలజీ ద్వారా పరిష్కరించాలన్నది మైక్రోసాఫ్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ప్రధాని మోడీ లక్ష్యమైన స్మార్ట్ సిటీల అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహాయపడనుందని చెప్పొచ్చు. స్టార్టప్లను దృష్టిలో పెట్టుకుని క్లౌడ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేయనున్నారు. భారత్లోని పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ సహకరించనుంది. స్టార్టప్ కంపెనీల కోసం సింగిల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేయనుంది ఈ టెక్నాలజీ దిగ్గజం. భవిష్యత్తులో క్లౌడ్, మొబిలిటీ సేవల ప్రాధాన్యాన్ని ముందే గుర్తించి అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని ఔత్సాహికులకి పిలుపు కూడా ఇచ్చింది. ఆలోచన, సాంకేతిక సహకారం సంగతి అలా ఉంచితే స్టార్టప్స్ కి మొదట కావాల్సింది సీడ్ క్యాపిటల్. కొంతమంది కస్టమర్లు ఉండి వ్యాపారాత్మక దశలోకి ప్రవేశించే సమయంలో స్టార్టప్ ఫైనాన్స్ అవసరం. ఈ దశలో రిస్క్ శాతం కొంచెం తక్కువ. ఈ దశలో పెట్టుబడి పెట్టే సంస్థల సంఖ్య ఎక్కువ. ఏదైనా ఆలోచన వ్యాపారాత్మకంగా ప్రయోజనమా కాదా అని విశ్లేషించడానికి మార్కెట్ స్టడీకి ఈ సీడ్ క్యాపిటల్ ఉపయోగపడుతుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ని తయారు చేయడానికి కూడా ఈ సీడ్ క్యాపిటల్ అవసరం. మొదటి దశలో రిస్క్ ఎక్కువగా ఉన్న దశలో చేసే పెట్టుబడి కాబట్టి దీన్ని ఏంజల్ ఫండింగ్ అని కూడా అంటారు. ఆదాయ వనరులు ఏర్పడి ఇంకా లాభం రాని స్థితిలో ఉండే సంస్థలు కూడా తమ వ్యాపార విస్తరణ, తద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాల కోసం పెట్టుబడి పెట్టే సంస్థల్ని ఆహ్వానిస్తాయి. ఈ దశలో రిస్క్ తక్కువ. ఈ దశలో అవసరాన్ని బట్టి వ్యాపార విస్తరణ అవకాశాల పరిధి మేరకు సిరీస్ ఏ, సిరీస్ బి, ఆ తర్వాత కూడా నిధుల సేకరణ సాధ్యమే. మన దేశంలో ప్రఖ్యాత కామర్స్ రంగ సంస్థ, ప్రముఖ స్టార్టప్ ఫ్లిప్కార్ట్ ఈ దశలో ఉంది. స్థిరమైన వ్యాపార దశకొచ్చిన సంస్థ మరిన్ని నిధులు అవసరమైతే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కు వెళ్లే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఫేస్బుక్ సంస్థ ఈ విధంగానే అమెరికా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది. కొంతకాలం క్రితం వాట్సాప్ స్టార్టప్ ని 1,20,000 కోట్ల రూపాయలని వెచ్చించి కొనుగోలు చేసిందంటే వీటి భూమ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే స్టార్టప్ ప్రక్రియలో రిస్క్ తో పాటు అధిక సమయం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీనికోసం స్టార్టప్ కంపెనీలకు సరైన మార్గదర్శనం చాలా అవసరం. ఎన్నో స్టార్టప్ కంపెనీలు డబ్బు లేక మూతపడుతున్నాయి. అయితే అంతకు రెట్టింపు కంపెనీలు ప్రారంభించిన తర్వాత సరైన దిశానిర్దేశనం, వ్యాపార నిర్వహణ లేక అంతర్ధానమవుతున్నాయి. అలాగే కొంతమంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వద్ద మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని వెంచర్ క్యాపిటలిస్టుల వద్దకు ఎలా తీసుకువెళ్లాలో, ఎలా విశ్వవ్యాప్త మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక ముందే విరమించుకుంటున్నారు. స్టార్టప్ల్లో పెట్టుబడులకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడి ప్రజల్లో కొత్తగా ఏదైనా కనుగొనాలన్న తపన ఎక్కువ ఉంటోంది. అలాగే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక భారత్ రూపురేఖలు మారిపోతున్నాయి. కంప్యూటర్ రంగంలో దూసుకుపోతుండటంతో కీబోర్డు పైనే కార్యకలాపాలు సాగించే స్థితి వచ్చేస్తోంది. మొబైల్ ఫోన్ల హవా ఎక్కువగా ఉండడంతో వాటి ద్వారానే ప్రజల హక్కులను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలు ఊపందుకుంటున్నాయి. దేశంలో తెలివైన వారికి కొదవ లేకపోవడం, తమ మేధో సంపత్తితో రోజుకో కొత్త ఆలోచనను చేయగలగడం భారత్ కు అసలు సిసలైన బలం. బ్రెయిన్ డ్రైన్ నుంచి బ్రెయిన్ గెయిన్ కు మారుతోంది భారతదేశం. మన దేశానికి వెలుపల ఉన్నవారు కూడా మాతృభూమి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేస్తుండడం శుభ పరిణామం. దేశంలోని 65% జనాభా 35 ఏళ్ల లోపు వారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మంది యువకులున్నారు. ఇంత శక్తిమంతమైన దేశం ఖచ్చితంగా అభివృద్ధిలో పరుగులు తీయాల్సిందే. ప్రపంచ బ్యాంకు, IMF, మూడీస్లు, రేటింగ్ ఏజెన్సీలు భారత్కు అనుకూలంగా రేటింగ్ ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ఇందుకు కారణం యువశక్తితో భారత్ అభివృద్ధి చెందనున్న తీరుని అంచనా వేయడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఇవాల్టి స్టార్ట్ ది స్టార్టప్ కార్యక్రమం.